మేడిపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అవకతవకలు జరిగాయని, తమ ప్లాట్లను లాక్కొని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికార పార్టీ నాయకులకు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారని పర్వతాపూర్ గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజలు మభ్యపెట్టి భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఇల్లు ఇవ్వమంటే లాటరీ ద్వారా ఇస్తామని బీఆర్ఎస్ శ్రేణులకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు అధికారులను వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి క్రియాశీలకమైనటువంటి పథకం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం. ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో పేదల దగ్గర నుంచి కూడా వారి యొక్క భూములను సేకరిస్తూ అక్కడ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది, చేపిస్తామని చెప్పడం జరిగింది. అయితే చేపించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇది మేడిపల్లిలో ఉన్నటువంటి పర్వతపూర్లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి దాదాపుగా కూడా 315 ఇళ్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక పెద్ద చరిత్ర కొనసాగుతా ఉంది. ఇక్కడ ఒక పెద్ద హై డ్రామాను క్రియేట్ చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి 6 కార్పొరేటర్లు, ఒక మేయర్ కలిపి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటి విడతలో ఉన్నటువంటి పేర్లు రెండో విడతకు వచ్చేటప్పటికి పేర్లు ఎందుకు లేవు? అంతేకాకుండా స్థానికులకు ఇస్తా అన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి స్థానికులకు ఇవ్వకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ఇతర వ్యక్తులకు ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇండ్లు ఎట్లా కేటాయిస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. నేరుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, చెప్పుర్రి, మీ దగ్గర నుంచి ఎంత భూమి తీసుకున్నారు? ఇచ్చిందంతా తీసుకున్నారు సార్, ఏది లేదు. 40 గజాలు ఇచ్చింది తీసుకుంటారు. ఓట్లు ఎన్నికి వస్తారు దగ్గరికి, మళ్ళీ కనిపించారు వాళ్ళు. లేదు సార్, మా గ్రామంలో ఉన్నది 36 ఎకరాలు. 36 ఎకరాలల్లో 16 ఎకరాలు పోయింది అనుకో, 26 ఎకరాలు ఉంటది కదా. మాకు 2014, 2017, 2001 దేవేంద్ర గౌడ్ పట్టాలు ఇచ్చిండు. ఇస్తే ఏమైంది, సాయిబాబా గుడి దగ్గర ఒక జైళ్ళ ఖైదీ లెక్క మాకు పలకలు మెడకేసి దింపిర్రు, జైళ్ళ ఖైదీ లెక్క. అప్పుడు అదట్లా చేసి ఏం చేసిరు, నేను ఇళ్లల్లో పనిచేసేదాన్ని, ఇంటికి వచ్చి వాటర్ మెయిన్లు ఇంటికి వచ్చి పట్ట కాయిదాలు తీసుకొని వెళ్ళిరు. ఎందుకు ఇట్లా తీసుకొని వెళ్తురు అంటే, మీకు పట్టాలు వస్తాయి, మళ్ళీ భూములు వస్తాయి అని చెప్పిర్రు. మళ్ళా 2007 మళ్ళా ఎవరు రామదాస్ గౌడ్ ఇచ్చిండు, మళ్ళీ అవి గుంజుకున్నారు. మళ్ళా 2017, 16 మేము ఇక్కడ ధర్నా చేసినాము. ఎందుకంటే మేము 2007 మాకు ఇచ్చిరు. ఇక్కడ ఇస్తే ఎక్కడ నుంచి మశానం నుంచి 2 బిందెల నీళ్ళు ఎత్తుకొచ్చి, నేను 7 నెలల కడుపు నాకు, ఆడికైనా 2 బిందెల నీళ్ళు ఎత్తుకొచ్చి ఈడ మేము బేస్మెంట్లు కట్టినాం. బేస్మెంట్లు కట్టినాక తర్వాత ఏమైంది, దీని మీద కేసు అయింది, మీరు కట్టేది లేదు, మీకు తర్వాత ఇస్తారంటే ఆపేసినాక మళ్ళా 2016, 17 వీళ్ళు ఏం చేసిరు, దున్నడానికి వస్తే మేమందరం అడ్డుపడ్డాం. గ్రామస్తులం మొత్తానికి అడ్డుపడితే మమ్మల్ని ఆడులనిగిన చూడకుండా గోడల మీదకెళ్ళి ఈ శిలకల్లకెళ్ళి దుంకి పిచ్చి కొట్టిపిచ్చిరు. కొట్టినా గానీ పడ్డాము, చేసినాము. అయినా అది గోబర్ గ్యాస్ అనే దాంట్లో అయినా కుక్కిరు మమ్మల్ని. ఇక్కడ ఇదే కాలనీలో కుక్క తగిన అల్లకెళ్ళేసి వచ్చినాము, పోలీసులను పెట్టి కొట్టించిరు. ఆడదాన్ని చూడకుండా నా ఇంటికి అర్ధరాత్రి వస్తే 10 ఫీట్ల కూడా దునికి ఊరుకొచ్చినాము, దాపెట్టుకున్నాక ఎవరు సుధీర్ రెడ్డి వచ్చి ఏమన్నాడు, సంకాలల్లో ఏదో పట్టాలు పట్టుకొచ్చి, అవి పట్టాలో మన పాడనో మాకు తెలియదు, అవి పట్టుకొని వచ్చి మీకే డబుల్ బెడ్రూమ్లు మీకు గట్టిస్తున్నాము, మిమ్మల్ని మోసం చెయ్యము అని చెప్తే సరే అన్నాము. ఈ రోజు వచ్చి ఎవడికో మేడిపల్లి ఎవడికి అడ్డం పుట్టింది వాడు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి పోరాటం చేస్తా ఉన్నా? అన్న, నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే ఉన్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చుట్టే తిరుగుతున్నాం. ఇది అడవి. ఇప్పుడన్నా రోడ్లు గిట్లా వేసిర్రు. ఈ అడవిలో ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళతో తిరిగి అక్కడికి పెళ్లి చేసుకొని ఈయనే ఉన్నా. నాకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు వేసుకొని కిరాయిలు ఎన్ని రోజులు ఉంటామన్న? రోజు పనికి పోతే గానీ మా పూట గడవదు. రేషన్ కార్డులు లేవు, అప్లై ఎన్నిసార్లు ఇచ్చిన రిజెక్ట్లు. స్కూల్కి పోతే స్కూళ్ళలో బియ్యం చక్కగా ఉండవు, ఏం చక్కగా ఉండవు. మాకు అవన్నీ ఏమొద్దన్న, ఏ పథకం వద్దు మాకు. మీరు మా స్థలాన్ని మాకు ఇవ్వండి, మాది మేము ఎట్లనో అట్లుంటాం, గుడిసెలు వేసుకొని ఉంటాం, లేకపోతే ఎట్లయినా ఉంటాం. నీళ్ళు ఉన్నా లేకున్నా, కరెంట్ ఉన్నా లేకున్నా ఎట్లయినా బతుకుతాం. స్థలాలు ఎవరు సార్? మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కావాల్సిందే. ఇప్పుడు మా ఇంట్లో కూడా అండి, నేను చనిపోతే ఉంచరు, రెంటిల్లు మాది, రెంట్ పెంచుతున్నారు. ఇప్పుడు నేను చచ్చిపోతే అక్కడ అయ్యరు. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటామండి, మాకు అవసరం. మాకు ఇప్పుడు మమ్మల్ని ఎల్లగొడుతున్నారండి ఇంటికల్లోళ్ళు. మేము అద్దెలు కట్టట్లేదు, మాకు లేవు, పనులు లేవు. ఇప్పుడు మేము నెల రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నామండి, ఒక్క పని లేదు, తినడానికి లేవు. మాకు ఎవరు రావట్లేదు బయటికి, మేము ఎవరు చెప్పుకోవాలి సార్?
60 గజాలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి భూములకు ఇల్లును కేటాయించండి, లేపక్షాన మా భూమిని మాకు కేటాయించండి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి పోరాటం కొనసాగిస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదు అంటూ కూడా వాళ్ళు విలవెల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలతో వృద్ధులు కూడా ఇక్కడ ఇండ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేక, బ్రతకలేక, వేరే ఇళ్లలో ఉండలేక, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ భరించలేక, పెరుగుతున్నటువంటి సొసైటీలో రెంట్లు కట్టలేక మా ఇండ్లు మాకు కేటాయించండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. స్థానిక మంత్రి మల్లారెడ్డి మాత్రం పేరుకు మాత్రమే మంత్రి తప్ప పనులు మాత్రం శూన్యం అనేది కూడా ప్రజల నోటి నుంచి వస్తూ ఉంది. వీళ్ళందరి ప్రజలకు అమ్మా న్యూస్ ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. వీళ్ళ ఇండ్లు వీళ్ళ కేటాయించేంత వరకు అమ్మా న్యూస్ పోరాటం వీళ్ళతో పాటుగా కొనసాగించేటువంటి బాధ్యత ఈ ప్రజల పక్షాన ఇదే వేదికగా ఇక్కడ నుంచే చెప్తా ఉంది. అనునిత్యం కూడా వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అమ్మా న్యూస్ మీడియా ప్రతి క్షణం కూడా వీళ్ళ పక్షాన ఉంటూ ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి లబ్ధిదారులు కాకుండా మొదట లిస్టులో ఏదైతే లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో ఆ పేర్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు వచ్చేంత వరకు అమ్మా న్యూస్ పోరాటం నిరంతరం ఈ ప్రజల పక్షాన, ఈ పేద ప్రజల కోసం పోరాడుతుంది. రాబోయే ఎన్నికల సీజన్లో ఈ ఎన్నికలలో ఈ ప్రజలతోనే